రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ అని దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంలో సమన్యాయం జరుగుతుందని ఆమె వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి సమక్షంలో అమ్మా హాస్పిటల్ డాక్టర్ దుర్గా, శ్రీలక్ష్మి, పవన్ కుమార్, శ్రీదేవి వారి మిత్ర బృందం దాదాపు 30 మందితో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంలో సమన్యాయం జరుగుతుందని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. పార్టీ అభ్యున్నత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. డాక్టర్ శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా పవన్ గారు, శ్రీదేవి గారు, మరి వారి సహచర బృందం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారందరినీ నేను సాదరంగా కేవలం కార్యకర్తలుగా ఉండిపోవటం కాదు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. మనందరికీ తెలుసు, ఇందాక పవన్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు, ఈరోజు రాజకీయ క్షేత్రంలో మచ్చలేనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వారు ఇందాక తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు ఇంచుమించుగా, రేపు జూన్కి 11 అయిపోతుంది, ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారి మీద కావచ్చు లేదా వారి సహచర మంత్రి బృందం మీద కావచ్చు ఎవరు కూడా వేలెత్తి చూపలేనటువంటి పరిస్థితి వారి దేశంలో ఉంది. 2014వ సంవత్సరానికి ముందు ఏదైతే మనం స్కామల్ పర్వంగా చూసామో, 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నాం. దేశంలో మన భారత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావన, ముందుగా పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని అనేక పథకాలను ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం కనుక ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఒక మచ్చలేని పార్టీగా, దేశానికి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినటువంటి సందర్భంలో అది మాత్రమే కాకుండా దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం కలిగిన ఒక నాయకత్వం ఉన్నటువంటి పార్టీగా వాళ్ళ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నటువంటి సందర్భం. మొన్ననే మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము పరిపూర్ణం చేసుకున్నాం. ఆ సందర్భంలో కూడా ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ మాకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, నరేంద్ర మోడీ గారు రాబోయే 15-20 సంవత్సరాలు ఇంకా వారు ప్రధానిగా భారతీయ జనతా పార్టీ దేశానికి తన స్థిరమైనటువంటి ఒక మంచి పాలన, సుపరిపాలన అందించే దిశగా ఉండాలి, అడుగులు వేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసినటువంటి నేపథ్యం.